తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివైండ్ 2024 కి స్వాగతం. 2024 సంవత్సరంలో ప్రారంభమైన జీ తెలుగు సీరియల్స్ ఏవో ఈ వీడియోలో చూద్దాం. 2024 సంవత్సరంలో మొట్టమొదటగా మా అన్నయ్య సీరియల్ను జీ తెలుగు లాంచ్ చేసింది. మా అన్నయ్య సీరియల్ 25 మార్చి 2024న ప్రారంభమైంది. గోకుల్ మీనన్, స్మృతి కశ్యప్ ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఇక జీ తెలుగులో తర్వాత ప్రారంభమైన సీరియల్ జానకి రామయ్య గారి మనవరాలు. జానకి రామయ్య గారి మనవరాలు సీరియల్లో రాజీవ్ రవిచంద్ర, సంగీత కళ్యాణ్ కుమార్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. మే 6వ తేదీన ఈ సీరియల్ను జీ తెలుగు బుల్లితెరపై లాంచ్ చేశారు. ఇక జీ తెలుగులో ప్రారంభమైన తర్వాత సీరియల్ మేఘ సందేశం. జూన్ 10, 2024న మేఘ సందేశం సీరియల్ను లాంచ్ చేశారు. ఆర్కే మలినేని డైరెక్షన్లో ఈ సీరియల్లో అభినవ్ విశ్వనాథ్, భూమిక రమేష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఇక జీ తెలుగులో లాంచ్ అయిన తర్వాత సీరియల్ కలవారి కోడళ్ళు కనక మహాలక్ష్మి. 5 ఆగస్టు 2024న ఈ సీరియల్ను ప్రారంభించారు. ఈ సీరియల్లో ధనుష్, యుక్తా మల్నాడ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఇక జీ తెలుగులో లాంచ్ అయిన తర్వాత సీరియల్ సీతారామ. 12 ఆగస్టు 2024న ఈ సీరియల్ను లాంచ్ చేశారు. సీతారామ సీరియల్లో గగన్ చిన్నప్ప, వైష్ణవి గౌడ, రీతూ సింగ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఇక జీ తెలుగులో లాంచ్ అయిన తర్వాత సీరియల్ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం సీరియల్ నవంబర్ 4, 2024న ప్రారంభించారు. ఈ సీరియల్లో రూపా, యశ్వంత్, సాక్షి చవన్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. 2024లో మొత్తం జీ తెలుగులో 6 సీరియల్స్ ను లాంచ్ చేశారు. మా అన్నయ్య, జానకి రామయ్య గారి మనవరాలు, మేఘ సందేశం, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, సీతారామ, ఉమ్మడి కుటుంబం సీరియల్స్ ను 2024లో లాంచ్ చేశారు. వీటిలో మీ ఫేవరెట్ సీరియల్ ఏదో కామెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ 2024కి సంబంధించిన రివైండ్ లో మరో వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.